రాష్ట్ర ప్రభుత్వం ఒక లెక్క చెప్పింది, బీసీల లెక్క చెప్పింది. 56 అంటే దాదాపుగా 57% ఉన్నారయ్యా మీ బీసీలని లెక్క చెప్పింది. ఈ లెక్క చెప్పడానికి దాదాపుగా 90 సంవత్సరాలు పట్టింది. బీసీల లెక్క చెప్పడానికి 90 సంవత్సరాలు పట్టింది రాష్ట్రంలో. కానీ వాళ్ళ లెక్కలు తేల్చడానికి 4 సంవత్సరాలు చాలిగా. సోదరులారా, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని చెప్తా ఉన్నా. ఇవాళ బీసీల దగ్గర మైక్ తీసుకుంటా. హలో హలో అది ఎత్తులాగా ఉన్నది, నేను మాట్లాడడానికి వస్తలేదు. రైట్ సోదరులారా, బీసీల దగ్గర ఆగండి, మా వాళ్ళు ఏ ఇబ్బంది పెట్టరు మిమ్మల్ని. కొద్దిగా పక్కకుండా కొద్దిగా వినోద్. రైట్ రైట్. వాళ్ళ బీసీల దగ్గర ఇక్కడ ఉన్నటువంటి మిత్రులారా, ఏ బాబు కొద్దిగా కూర్చోవచ్చు కదా, వెనకాల కూర్చోవచ్చు కదా, ఒక్కసారి కూర్చోండి. బీసీలల్లో లీడర్ లేడున్నారా అంటే ఇక చూడరాదు. ఎంతమంది లీడర్లు ఒకసారి చేయలేవాడు, మీదోళ్ళు వెళ్ళేవాడు. ఇంతమంది లీడర్లు ఇలా బీసీలోళ్ళు ఉంటే బీసీలల్లో ఎవడున్నాడా అని అంటాడు ఒక ఆయన. ఇక మా సుందర్ రాజన్న చెప్తా, సుందర్ రాజన్న గురించి. అన్న కూర్చో. సోదరులారా, నెలకు 5,000 ఖర్చు పెట్టుకునే శక్తి మీరు ఉన్నదా? నెలకు 5,000 ఎవరెవరు ఖర్చు పెడతారో చేయలేవటారు అన్న. మినిమం నెలకు 5,000. నెలకు 5,000 ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన లెక్క ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో బీసీలం ఎంతమంది ఉన్నాం? 2 కోట్ల మంది ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలం 2 కోట్ల మంది ఉన్నాం. నెలకు 5,000 ఖర్చు పెట్టేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ప్రజలము మనము. అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు ఈ బీసీలు ఖర్చు పెట్టగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఎకానమీకి జమ చేస్తుంది. ఎవరు జమ చేస్తున్నారు? ఏడాదికి 1,20,000 కోట్ల రూపాయల సంపదను ఖజానాలో జమ చేస్తున్నటువంటి మోటబర్లు దమ్మున్న బిడ్డలు బీసీలా కాదా? మరి మేము జమ చేస్తుంటే మీరా కుప్ప మీద కూర్చొని రేషన్ కార్డు ఇస్తాం, పుణ్యాలు పని చేపిస్తాం. మనం కదా ఓనర్లం. మనం ఓనర్లమై ఉంటే వాళ్ళు మనం కట్టినటువంటి పన్నుల సంపద మీద కూర్చొని కాంట్రాక్టులు చేసుకుంటా వాళ్ళ ఖజానాలు నింపుకుంటా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని లెక్కలు చెప్పిరు. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో రెడ్డోళ్ళ లెక్క ఎంతరో చెప్పురా. రెడ్లు ఎంతమంది ఊరో చెప్పిరు, లెక్కలైతే వచ్చినాయి కదా. ఇలా వెలమోల సంఖ్య ఎంతో చెప్పురు. మీకు దమ్ముంటే ఈ 2 పేపర్లలో హెడ్లైన్ రాయించి మీరు తిరుగురు చూద్దాం. ఇవి చెప్పరు. ఓసీలట 20% ఉన్నారని రాసుకుంటా ఉన్నారు పాపం. ఇలా లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెలుమోలు ఎంతమంది అంటే గట్టిగా 1,00,000 లేరు. ఇలా బీసీల మీటింగ్ కోసం వరంగల్ రోడ్డు మీదకి ఎక్కిన 1,00,000 మంది ఎంతమంది కూడా లేరు. మొత్తం ఎవరు? వెలమల జనాభా. వాళ్ళు 13 మంది ఎమ్మెల్యేలా. ఇలా మా సుందర్ రాజన్న చెప్తా ఉన్నాడు 14 లక్షల మంది. వాళ్ళు ఓటర్లు కాదు, మొత్తం జనాభానే గంత. ఓటర్లు ఇంకా తక్కువ ఉన్నారు. పిడికెడు మంది లేరు. వాళ్ళు 60 మంది ఎమ్మెల్యేలై అసెంబ్లీలలో చట్టసభలలో కూర్చుంటే ఈ బీసీల బతుకులు మార్చడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తీసుకోరు.
ఇలా బీసీల చేతుల్లో భూములు లేవు, బీసీల చేతుల్లో అధికారం లేదు, బీసీల చేతుల్లో ఆర్థిక వనరులు లేవు. మొత్తం ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది. కానీ బీసీ ప్రజలారా గుర్తుపెట్టుకోండి, నిన్నటి దాకా ఒక లెక్క, ఇయాల్టి నుంచి ఇంకొక లెక్క. నిన్నటి దాకా ఒక లెక్క. ఈ బీసీలలోంచి ఎవడు అడిగేటోడు లేడనుకుర్రు. ఈ బీసీలకు ఇట్లనే 4 రోజులు ఉద్యమాలు చేసిపోతారనుకున్నారు. కానీ గుర్తు పెట్టుకోండి, ఇవాళ బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు. ఒక్క అనా పైసా పోయినా ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు. అప్పుడు ఇయ్యలే. ఎస్సీ వర్గీకరణ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు మల్లన్న అని ఇచ్చే. రెండోది ఏంటంటే, ఏదైతే తీన్మార్ మల్లన్న కోసం ఓట్లేసి గెలిపించి కష్టపడ్డ ప్రతి ఉద్యోగి, ప్రతి నిరుద్యోగి, ప్రతి పార్టీ కార్యకర్తను ఖచ్చితంగా కడుపులో పెట్టుకొని వాళ్లకు సేవ చేయడానికే ఉన్నా ఖచ్చితంగా చేసి చూపెడతా. పిల్లలకి వెళ్ళిపోతే నేనేం చేయాలి? అవును, రమ్మనే అంటున్నా. నా దగ్గరికి రండి, 6 గ్యారంటీలు అమలు కాకపోతే. రమ్మనే అంటున్నాం. నా ఆఫీసు ఓపెన్ చేసి ఉంది. దాన్ని ఓవర్ యాక్షన్ చేయకు కానీ జరాలు అది బంద్ చేయి. అది తెలుస్తూనే ఉంది కానీ బంద్ చేయి తమ్మి, బంద్ చేయి. క్వశ్చన్ అడిగినా ఆమె, క్వశ్చన్ అడిగింది ఆమె, నీకే కాదయా. క్వశ్చన్ అడిగింది ఆమె. ఎవరు? నీ క్వశ్చన్ ఏందో అడుగు, నీ క్వశ్చన్ అడుగు బాయ్ సాబ్, నీ క్వశ్చన్ ఏందో అడుగు ఫస్ట్. ఆమె అడిగిన క్వశ్చన్ నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకో. ఆ సోదరు అడిగింది ఏంది? 6 గ్యారంటీలు అమలు చేయకపోతే నా దగ్గరికి రండి. నా దగ్గర రండి, కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న ప్రజలకి. ప్రభుత్వంతో కొట్లాడతాం, హామీలు ఇచ్చిన వాళ్ళతోటి. కేసీఆర్ చేసినది కొంత పర్ఫెక్ట్ గా అనిపించింది. అయితే బయట పెట్టలేదు కానీ ఆ ఎంహెచ్ఆర్డి వెబ్సైట్ లో ఉన్నాయి. అవి మొత్తం లేకుండా లేవు. ఇప్పుడు డౌన్లోడ్ కొడితే అందరికి వెళ్తాయి అవి. కేసీఆర్ గాడుప, ఇంకో గాడుప నాకెందుకు బాయ్ సాబ్. బీసీల దిక్కు అయితే గాడుపు మారింది. ఇప్పుడు నా దగ్గర వీడియో ఉంది, నేను రిప్లై ఇయ్యలేదని చెప్పి ఆయనే చెప్పిన వీడియో ఉంది, వింటావా? ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే చెప్పిండు ఈ మాట. నేను రిప్లై ఇయ్యను, ఏం చేసుకుంటావో చేసుకోపో, గీలకిస్తానా అని చెప్పి పోయిండు. ఇయ్యలేదు బాయ్ సాబ్, అది ఇయ్యలేదు. అంటే వాళ్ళకో న్యాయం మాకో న్యాయం కాదు కదా. అట్లా మా రథం లాగడానికి ఆమె కూడా వస్తాడే, మేమెందుకు వద్దంటాం? బీసీ ఎందుకంటే ఇన్ని రోజులు మిమ్మల్ని మోసినాం కదా, ఇప్పుడు మమ్మల్ని కూడా మోయాల్సినటువంటి సమయం. ఇక అనివార్యంగా అందరు కూడా బీసీ చెప్పని చేయాల్సిందే. అంటే ఒకటి, ఆ రోజు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన జరుగుతుంది అనేటువంటి ఒక బలమైన ఆకాంక్ష మాలో ఉన్నమాట వాస్తవం. దానికోసం మేము చేయాల్సినటువంటి పనులన్నీ చేసినాం. వాళ్ళని గెలిపించుకోవడం అంటే రాహుల్ గాంధీ గారిని గెలిపించుకోవడం అని చెప్పినాం కూడా. సో కాబట్టి నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి ఆకాంక్షతోటి చాలా వర్క్ చేసినాం. కానీ
దురదృష్టవశాత్తు ఆయన ప్రధానమంత్రి కాలేకపోయాడు. లే అదే అదే అది అది నాకు వినిపించదు. నేనేమంటున్నా నేను 14 నెలల్లో పదవి అయిపోతే మళ్ళీ గెలవాలనుకుంటే నేను వీళ్ళందరూ జోక్కుంటా కూర్చోవాలి బాయ్ సాబ్. విషయం ఏంటంటే ఎక్కడ బాయ్ సాబ్ రెడ్లను తిట్టింది? నేను ఒకటి ఏమంటున్నా, తీన్మార్ మల్లన్న రెడ్లను తిట్టింది ఒక వీడియో చూపి నోటి మాట వద్దు, చూపి నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే. విడాకుల సభ తిట్టా? ఇప్పుడు మీ వాళ్ళని అడుగు, దానికి సమాధానం వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళందరూ క్లారిటీ ఇచ్చిన నేను అన్నది పర్టికులర్ పర్సన్ అనేటువంటి విషయం వల్ల, ఎందుకంటే ఈ వర్గాలను అవమానించినటువంటి వ్యక్తిని అన్న తప్ప అందరినీ కాదు అనే మాట చెప్పినా అందులో ఆ పేరు కూడా వాళ్ళే. నువ్వే 10 మాట్లాడినావు బాయ్ సభలకి ఛాన్స్ పాపం. ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న, ఈ రఘు, జర్నలిస్టులు మీరందరు కలిసి పోరాటం చేయిస్తే ఏర్పడ్డ వేదిక మీద వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చున్నది మీరు. ఎవరిని ఎవరు గెలిపించారు బాయ్ సాబ్? ఇలా ఎవరిని ఎవరు గెలిపించారు? టిఆర్ఎస్ పార్టీకి పోయి వెంటనే కాంగ్రెస్ టికెట్ మీద మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక ఆయన గురించి నా గురించి చెప్తే నేను వాళ్ళ గురించి, వాస్తవం ఏంటంటే నేను వాళ్ళ గురించి మాట్లాడను బాయ్ సాబ్. ఏదన్నా బీసీ, ఆ తర్వాత కాస్ట్ సెన్సస్, ఈ షోకాజ్ నోటీస్ విషయంలో మీరేమైనా మాట్లాడితే నేను సమాధానం చెప్తాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చిన పత్రం ఆయన తీసుకుపోయి సిఎస్ గారికి ఇచ్చి తీసుకురావాలి. అది వెంకటరెడ్డి గారిని అడగాలి మీరు. బీసీ వాదానికి లేదు, వాళ్ళు ఎందుకుంటారు? ఎస్, ఎంబీసీలకు సంబంధించి వాళ్ళ జనాభా ప్రకారం భవిష్యత్తులో వాళ్ళ వాటా అసెంబ్లీలో వాళ్ళకి దక్కాల్సిందే. రెండోది, ఎంబీసీలకు సపరేట్ బడ్జెట్ ద్వారా ఆ వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావడంలో ఖచ్చితంగా మా ప్రణాళికలు, మా ప్రయత్నాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటివో చెప్పండి. ఈడబ్ల్యూఎస్ కోటా వాళ్ళ ప్రాబ్లం, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కోటా వాళ్ళ ప్రాబ్లం, బీసీలకు దక్కాల్సినటువంటి 25,000 ఉద్యోగాలను ఈడబ్ల్యూఎస్ కోటా పేరుతో ఎత్తుకొని పోయారు. అది వాళ్ళ ప్రాబ్లం. తీన్మార్ మల్లన్న మళ్ళీ చెప్తా ఉన్నా, పట్టభద్రులు ఎన్నో ఆశలతో నన్ను గెలిపించారు. వాళ్ళ ఆశయాలు ఎట్టి పరిస్థితులు వమ్ము కావు. నెక్స్ట్, ఇప్పుడు కాదు బాయ్ సాబ్, కాంగ్రెస్ పార్టీని నువ్వు గాడిదని నాతో అనిపిస్తా అంటే ఇట్లా చెప్పాలి. ఇప్పుడు మీరే అంటారు, ఇప్పుడు నేను దాన్ని గాడిద అనకపోతే గుర్రం అనకపోతే మీరే అంటారు. ఇప్పుడు మీరు కూడా నా లెక్కనే తయారైతే ఎట్లా? మరి మీరు కూడా చేయాలి, మరి మీరు కూడా రావాలి ఉద్యమంలోకి. బీసీ జర్నలిస్టులకు ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ సోదరులకు కూడా చెప్తా ఉన్నా, ఎందుకంటే మీరు కూడా ఈ ఉద్యమాన్ని మీ అందరి సహకారంతో ముందుకు తీసుకుపోవడానికి సహకరించాలని చెప్పి రిక్వెస్ట్. మేము ఎవరినో ఎత్తుకొని తిరగడానికి సిద్ధంగా లేమనేటువంటి మాట చెప్పినాము. మేము ప్రతిదీ ఆచితూచి మా వర్గాలకు ఏది మంచో అది తీసుకొని పోతాము. ఇవాళ 33% రిజర్వేషన్ని 18-19% తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మళ్ళీ 42 కావాలని ముందుకు వస్తాండి. నేనేం చెప్తా ఉన్నా, 42% ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినాక మా దగ్గర రావాలా అన్ని పార్టీలకు. అది
ఆ? జనాభా ప్రాతిపదికన బీసీలకు దక్కాల్సిన వాటా బీసీలకు దక్కాలి, ఓసీలకు దక్కాల్సిన వాటా ఓసీలకు దక్కాలి, ఎస్సీ ఎస్టీలకు దక్కాల్సిన వాటా ఎస్సీ ఎస్టీలకు దక్కాలి. ఎవరి పావు షేరు వాళ్ళు తిందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి.